పురాణాలనేవి వేదంలో ఒక భాగం కావా? పురాణాల ప్రశస్తి ఏమిటి? వేదం వేరు, పురాణం వేరు. ఆర్ష విజ్ఞానం వేద సమం అన్న అధికారాన్ని శ్రీరామాయణానికి మాత్రమే గుర్తించింది. అలాగే భారతాన్ని కూడా పంచమ వేదం అని కీర్తించింది. వేదాలలో అన్నప్పుడు బహువచనంగా మారింది. వేదం ఒక్కటే కదా, విధి జ్ఞానే విధి వేదనే. నిజానికి వేదం అంటే ఒక దుఃఖకారకం, ఒక జ్ఞాన భావన, ఒక బాధాకరమైన అంశం. ఎక్కడ జ్ఞానం కలుగుతుందో ఆ జ్ఞాన ఫలితంగా ఒక వేదాంతం మనలో వ్యాపిస్తుంది. ఆర్ష విజ్ఞానంలో ఒక పదజాలం ఉంది, వేద జడత్వం అని. వేదం బాగా చదువుకున్న వారిలో ఒక జడత్వం ఉంటుంది. వారు దేనికి అంత తొందరగా చలించరు. వారిలో ఒక తీవ్రమైన ప్రకృతి మెత్తనబడిపోవడంతో తృతీయస్యామితో దివిసోమ ఆసీత్ తం గాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణో భవతు తత్పర్ణస్య పర్ణత్వం బ్రహ్మ వై పర్ణః యత్పర్ణ శాఖయా వత్సానపాకరోతి బ్రహ్మణైవైనానపాకరోతి గాయత్ర్యో వై పర్ణః. ఇటువంటి అనువాకాలు అనేకం. 82 పన్నాల ఈ వేదమంతా కూడా అధ్యయనం చేసిన తదుపరి వారిలో తెలియని ఒక వేదాంత భావన స్థిరపడి ప్రపంచమంతా కూడా నిత్యం కాదు, శాశ్వతం కాదు, ఏది శాశ్వతంగా ఉండదు అనే జ్ఞానం తెలిసి వచ్చిన కారణంతో నిర్లిప్తత ఏర్పడుతుంది. ఉద్వేగ భావం తొలగిపోతుంది. ఉద్వేగపూరితమైనటువంటి భావాలతో కూడుకున్న కథలన్నీ కూడా పురాణాలలో ఉంటాయి. పురాణాలు ఆకర్షణీయంగా ఏర్పాటు చేసిన పెద్దలు ఈ కథల ద్వారా వేదంలో ఉండే మౌలిక ధర్మాలను, సూత్రాలను మనకు బోధించారు. అందరికీ వేదం అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందరూ వేదార్థాన్ని గ్రహించలేరు. అందరూ వేదాంతులు కాకూడదు కూడా అనే ఉద్దేశ్యంతో వేదంలో ఉండే ఒక ఉదాహరణగా స్వీకరిస్తే హరిశ్చంద్రుడి వృత్తాంతం వేదంలో ఉన్నది, ఇది వేరు. హరిశ్చంద్రుడి వృత్తాంతం పురాణాలలో కూడా ఉన్నది, ఇది వేరు. పురాణాలలో ఉన్న హరిశ్చంద్రుడు అబద్ధం ఆడలేదు. వేదాత్మకమైన హరిశ్చంద్ర స్వరూపము అసత్యమాడిన వృత్తాంతాన్ని మనం గుర్తించవచ్చు. మరి ఒక ఉదాహరణ గ్రహిస్తే వేదంలో ఉండే గణపతి వేరు, ఆయన బ్రహ్మణస్పతి. పురాణాలలో ఉండే గణపతి వేరు, శివుడి కుమారుడు. వేదార్థాన్ని మనం గుర్తించినప్పుడు వేదార్థం ప్రకారంగా ఉండే నారదుడి స్వరూపం ఉత్తమోత్తమైన స్వరూపం. వేద సమంగా చెప్పబడ్డ శ్రీరామాయణంలో ఆ నారదుడు తపస్వి, నిరంతరం తపస్సు ప్రామాణికంగా, తపస్సే ధ్యానంగా, తపస్సే జ్ఞానంగా బ్రతికే మహానుభావుడు. పురాణాలలో ఉండే నారదుడు లోక ప్రయోజనం కోరినప్పటికీ కలహ భోజనుడు. కనుక వేదం వేరు, పురాణాలు వేరు. పురాణాలు 18 ఉపపురాణాలు, 18 ఉపోపపురాణాలు, ఇలా 54 పురాణాలుగా, ఇవి కాకుండా అనేకం ఈనాటి కాలంలో కురపురాణాలుగా, సూత పురాణాలుగా అనేకంగా వ్యాపించిన నేపథ్యంలో పురాణాలలో ఉండే కథనాలు జాతిని ఎప్పటికప్పుడు ఆయా కాలధర్మాలకు అనుకూలంగా మార్పు వచ్చే సమయంలో హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాయి. ఏ మార్పు లేకుండా నిత్య సత్యాలను ఇవి మీరు అనుసరించవలసిందే, పాటించవలసిందే, ఇవి ప్రభు సంహితం అని బోధించేది వేదం. ఇది మిత్ర సంహితం అని బోధించేది పురాణ విజ్ఞానం. కనుక రెండూ ఒకటి కావు. కానీ వేదంలో ఉండే కథలను స్వల్పంగా స్వీకరించిన పురాణ విజ్ఞానం, అందులో ఉండే ధర్మాలను ఈ కథలను పెంచి పోషిస్తూ ముందు వెనక ఉపకథలు, ఉపోపకథలుగా, నక్షత్రాలకు ప్రతీకాత్మకంగా ఉండే వైజ్ఞానిక అంశాలను కథలుగా మార్చి ఋషి పరంపర మనకిలా
ఆ విజ్ఞాన సారాంశాన్ని అందించింది. ఒక్క మాట చెప్పాలి అంటే వేద విజ్ఞానమంతా కూడా కథనాత్మకంగా మారినప్పుడు మిత్ర సంహితంగా కాంతా సంహితంగా చెప్పేవి పురాణాలు కావ్యాలు అవుతాయి. వేదం శాస్త్ర సంహితం ప్రభు సంహితం కాబట్టి ఏతదను శాసనం ఏవముపాసితవ్యం ఏవము చైతదుపాస్యం. రెండో మాట లేదు, పాటించి తీరాలి అంతే అని చెప్పేది వేదం. పర్వాలేదు అట్లా కాకపోతే ఇట్లా కూడా చేయండి అని చెప్పేది పురాణం. ఇది విషయం.